పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలో మెగా వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం నియోజకవర్గం. డిప్యూటీ సీఎం, జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలో మెగా వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పోలీస్గా సేవలందించిన తన తండ్రి కొనిదల వెంకట్రావును స్మరించుకుంటూ జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు యూనిఫార్ములు అందజేశారు. పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఈసీజీ, క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లా ఇంద్రాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆనందరావు, ఎంపీ హరీష్ బాలయోగి, కూటమి నాయకులు పాల్గొని జనసేన నాయకులను అభినందించారు. ఈరోజు టౌన్ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే పట్టణ జనసేన పార్టీ అమలాపురం ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ పెట్టాం. దాంతో పాటు ఒక 4 రకాల క్యాన్సర్ చికిత్సలు ఉచితంగా ఇస్తున్నాం. దీంట్లో సర్వైకల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, నోటి క్యాన్సర్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, ఇటువంటి సంబంధించిన కానీ చాలా ఖరీదైన టెస్టులని ఈరోజు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం. దీనికి సహకరిస్తున్న యునైటెడ్ వారికి అలాగే నల్లా ఇంద్రాణి మెమోరియల్ ట్రస్ట్ వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ఆర్డీఎస్ గారు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్ కి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. మేము 3:00 క్లోజ్ చేద్దాం అనుకున్నాం, కానీ అది 5 దాకా సాగింది రిజిస్ట్రేషన్ ఇవన్నీ రావడం వల్ల. అంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లో చెప్పారు ఇది ఒక రోజు. నేను అమలాపురంలో ఉన్నప్పుడు అమలాపురం గుండె మీద నుంచి నన్ను 1 వారం రోజులు తీసుకొచ్చారని. అలాగా అంటే పవన్ కళ్యాణ్ గారికి అమలాపురం అంటే ఎంత ఇష్టం ఉందని తెలియలేదు. ఎందుకంటే పుట్టినరోజు గిఫ్ట్ అందరూ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే పవన్ కళ్యాణ్ గారు మా ఆర్డీఎస్ గారికి ఇచ్చారు. మా ఆర్డీఎస్ గారికి ఒక మహోన్నతమైన పదవి ఇచ్చారు, హ్యాండీక్రాఫ్టెడ్ డైరెక్టర్ గా. మాకు చాలా ఆనందంగా ఉంది. పుట్టినరోజు సందర్భంగా ఈ సంబరాలు ఆ సంబరాలు చేసుకోవాలో తెలియక పుట్టినరోజు సంబరాలు చేసుకుంటున్నాం మేము. ఇంకా ఎలాంటి పేదవాడికి నిరుద్యోగ ఎవరో కూడా 10,000 రూపాయలు పెట్టుకెళ్ళి టెస్టులు చేస్తే కూడా అవలేని మెగా క్యాంపులు వందలాది మంది వినియోగించుకోవటం ఆ రోజు దైవమైన పవన్ కళ్యాణ్ గారిని సన్నించుకుంటున్నారు. చేయించుకున్న ప్రతి ఓళ్ళు కూడా ఇవాళ ఇన్ని రకాల టెస్టులు చేయించడం అంటే సామాన్య విషయం కాదు. అటువంటి పరిస్థితుల్లో అందరినీ తీసుకొచ్చి నిన్న మొన్న మండలాల్లో చేసి ఇవాళ టౌన్లో చేయటం చాలా అరుదైన విషయం. ఆయనకే దక్కింది అటువంటి అవకాశం. ఆయన ఆలోచన అంతా కూడా పేదవాడిని ఆదుకోవాలి. ప్రతి ఓడికి మా జన సైనికులు అందరికీ కూడా అదే నేర్పాడు, అభిమానులందరికీ కూడా. ఆయన తండ్రి గారైన పోలీసులోంచి వచ్చిన ఆయన్ని చర్మించుకుంటూ జిల్లా వ్యాప్తంగా కిట్లు ఆయన పోలీసు యూనిఫామ్ అందజేయటం జరిగింది. అంటే అది కూడా మా అందరికీ కాకుండా ఆ పోలీస్ శాఖ కూడా అందరూ కూడా ఆనందిస్తున్నారు. 3 రోజులుగా కూడా బ్లడ్ ఇచ్చిన ప్రతి అభిమానికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఎదరికొచ్చి ఇవ్వటం, మళ్ళీ ఎవరో బ్లడ్ బాధపడుతున్న వాడికి అందివ్వటం, అది మెగా కుటుంబం నుంచి కూడా 30 ఏళ్ళ నుంచి ఆ బ్లడ్ అన్నది ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు. ఇవాళ మెగా అభిమానిగా నేను చెప్తున్నాను, జన సైనికుడిగా. ఆయన ఫ్యామిలీతో 30 ఏళ్ళ నుంచి మేము అనుసంధానం ఉన్నవాళ్ళు. అనేక సార్లు బ్లడ్ ఇవ్వటం, అనేక సేవా కార్యక్రమాలు చేయటం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పండుగ చేసుకుంటున్నారంటే కారణం ఆంధ్రప్రదేశ్ ఆదుకోవటం అంటే 2 సంవత్సరాలు అండి. ఈరోజు మేము మెడికల్ హాస్పిటల్ అమలాపురం తరఫున మన ఐమైండ్ స్కూల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ చేయడం జరుగుతుందండి. నిన్నటి రోజు కూడా మేము గొల్లవిలో క్యాంప్ చేశాము. ఈ రోజు ఐమైండ్ స్కూల్లో అమలాపురంలో జనసేన పార్టీ అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి పుట్టిన తరఫున క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ లో సుమారుగా ఇప్పుడు 300 పైన జనాభాకు మేము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో మేము ఓరల్ స్క్రీనింగ్ కానీ, ఓరల్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ,
బ్రెస్ట్ క్యాన్సర్ కానీ స్క్రీన్ చేయడం జరుగుతుందండి. ఇందులో ఒకవేళ ఏమైనా డిటెక్షన్ అవుతాయి కనుక తర్వాత మేము రిఫర్ చేస్తూ ఉంటామండి. అయితే ఇందులో మేము కేవలం ఏఐ డివైసెస్ అంటాము, పెద్ద పెద్ద మిషన్స్ తో కాకుండా జస్ట్ హ్యాండీ మిషన్స్ తోనే మేము స్క్రీనింగ్ చేస్తూ ఉన్నాము. ఇందులో క్యాన్సర్ వచ్చి ఒక ముందుగానే మేము పసిగట్టి వాటిని మేము రిఫర్ చేయడం జరుగుతుందండి. ఇందులో జనరల్ స్క్రీనింగ్ కూడా జరిగింది, ఈసీజీలు కానీ 2D ఎకోలు కానీ అల్ట్రాసౌండ్ అబ్డామిన్లు కానీ ఇవన్నీ కూడా ఉచితంగా చేయడం జరిగిందండి. ఈ క్యాంప్ ఎంతగా మాకు సహకరించడం జరిగింది. ఇది మేము మా హాస్పిటల్ తరఫున 5వ క్యాంప్ మేము చేస్తూ ఉన్నామండి. అమృత, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండి. అంటే క్యాన్సర్ కి సంబంధించిన వైద్య నేను డాక్టర్ నేను. సో ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుతున్న 5వ క్యాంప్ అండి. ఇది మెడ్ యునైటెడ్ హాస్పిటల్ ద్వారా వాళ్ళు చేస్తున్న క్యాంప్. ఈ క్యాంప్ లో మనం మెయిన్ గా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేస్తున్నాం అండి. అంటే క్యాన్సర్ ని ముందుగానే కనిపెట్టగల టెస్ట్లు అన్ని ఇక్కడ జరుగుతున్నాయి. మెయిన్ క్యాన్సర్లు ఏమొచ్చంటే గర్భసంచి ముఖద్వారానికి సంబంధించి లేడీస్ క్యాన్సర్ స్క్రీనింగ్ అవుతుందండి. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి కూడా మన ఎగ్జామినేషన్స్ ఏఐ టూల్స్ యూస్ చేసి మనం ఏదైనా తేడాలు ఉన్నవి ముందే మనం చూసుకొని డిటెక్ట్ చేస్తున్నాం అండి. తర్వాత ఓరల్ క్యాన్సర్ అంటే నోట్లో వచ్చే క్యాన్సర్ కూడా మనకి డాక్టర్లు చూసి మనని డిటెక్ట్ చేసి ముందుగానే ఏదైనా తేడాలు ఉంటే కనిపెట్టే క్యాంప్ అండి. ఇది చాలా సక్సెస్ఫుల్ గా అవుతుందండి. ఇప్పుడు వరకు 300 ఓపీస్ వచ్చినాయండి. వచ్చిన వాళ్ళందరికీ మోస్ట్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ జరుగుతుందండి. చాలా సక్సెస్ఫుల్ గా అయితే ఇంకా జరుగుతుంది. సివియర్ గా ఉంటే మెయిన్ కిమ్స్ హాస్పిటల్ కి మనం రిఫర్ చేస్తాం. అక్కడి నుంచి మనం ఫాలో అప్ అంతా చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలన్నది కూడా మనం ఇక్కడ ఏదైనా మెయిన్ డిటెక్ట్ చేసి అక్కడికి మనం షిఫ్ట్ చేస్తాం పేషెంట్.